రైట్. సార్ ఎయిర్ ఇండియా ఇప్పుడు ఎయిర్ ఇండియా లిమిటెడ్ 20 lakhs ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ల్యాండింగ్ పార్కింగ్ ఛార్జెస్ పే చేసింది. మరి అంటే ఇప్పుడు మనకి సార్ మనకు క్లారిటీ, మనకు పాయింట్ ఏంటంటే ఇప్పుడు టీఎస్ కానీ టీసీఎస్ కానీ, ఇప్పుడు టీసీఎస్ అనేది ఇన్కమ్ మీద, అట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మనం కలెక్ట్ చేస్తాం ఇన్కమ్ మీద. టీడీఎస్ అనేది ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనకి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి రెస్పెక్టివ్ పార్టీకి. ఇక్కడ టీసీఎస్ అనేది మనం ఏదైనా సేల్ చేసినప్పుడు, సపోజ్ టింబర్స్ కానీ మోటార్ కార్స్ కానీ, అంటే కారు వెదర్ లగ్జరీ కార్ అయినా వాట్ ఎవర్ మోటార్ కార్స్ అంటే 10 lakhs కింద దాటితే అమౌంట్ కారు అయినా, తర్వాత టీ లీవ్స్ కానీ సేల్ చేసినప్పుడు ఓకే ఇలా అంటే టీసీఎస్ డిడక్ట్ చేస్తాము. అలాగే ఎక్స్పెండిచర్ అయితే టీడీఎస్. మరి కంపెనీకి ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ పే చేస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి టీడీఎస్ ఏమైనా అప్లై అవుతుందంటే 194C కింద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకే రైట్. తర్వాత రెండవది మనం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ, అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ, రాయల్టీ కానీ, టెక్నికల్ సర్వీస్ అంటే ఇవి ఇండివిజువల్గా 30,000 లిమిట్. 30,000 దాటితే అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఇండివిజువల్ లిమిట్స్ 30,000. ఇప్పుడు రాయల్టీ 27,000, ఇది ఒక 25,000 అంటే 30,000 దాటలేదు కదా. అగ్రిగేట్ అయితే కాదు, ఇండివిజువల్ లిమిట్స్ అనేవి. సో టీడీఎస్ సిచ్యువేషన్లో టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే 28,000, 27,000, 30,000 లిమిట్ దాటలేదు కాబట్టి టీడీఎస్ అవసరం లేదనేది పాయింట్. నెక్స్ట్ శాలరీ ఇండివిజువల్ 50,000 కన్నా మోర్ దెన్ 50,000 పర్ మంత్ రెంట్ వేస్తే 5% టీడీఎస్ అని డిడక్ట్ చేయాలి. మరి సిచ్యువేషన్లో అతనికి అంటే ట్యాక్స్, నేను శాలరీడ్ ఇండివిజువల్, ఇతనికి ఏం ట్యాక్స్ అనేది ఏం అప్లై కాదు. టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే చేయాలి 5%. అది ఎప్పుడు డిడక్ట్ చేయాలంటే ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మార్చి మంత్లో పే చేసేటప్పుడు డిడక్ట్ చేస్తే సరిపోతుంది. అది పాయింట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ అంటే ఒక ఏబీసీ లిమిటెడ్ అంటే ఇండియన్ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే రెసిడెంట్ కావచ్చు, నాన్ రెసిడెంట్ ఎవరికైనా కావచ్చు. అయితే కంట్రీ ఎక్స్లో ఉన్న మిస్టర్ జాన్, అతను ఆ కంట్రీలో డివిడెండ్ రివ్యూ చేసుకున్న డివిడెండ్ మీద ట్యాక్స్ పే చేయాలి. మరి ఇది యాజ్ పర్ డొమెస్టిక్ ట్యాక్స్ లాస్ ఆఫ్ కంట్రీ ఇది అనేది ఏ ఎగ్జాంపుల్ కంటే ఎకనమిక్ డబుల్ ట్యాక్సేషన్కి సంబంధించి. ఓకే రైట్. మరి ఇక్కడ అంటే ఒక మ్యూజిక్ అకాడమీ అంటే మామూలుగా ఒక ఫిక్స్డ్ హనరోరియం అనేది ఫర్ కన్సర్ట్కి పే చేస్తుంది. మరి ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇక్కడ వయోలినిస్ట్ అమౌంట్ అనేది నాకు శాలరీగా నాకు పే చేయకుండా మామూలుగా వేరే ఒక అన్రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ పే చేయండి. మరి ఈ సిచ్యువేషన్లో ఎవరు ట్యాక్సిబుల్ అంటే ఇక్కడ ఇది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, హరికి ఇది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సో హరి ట్యాక్స్లో హరి హ్యాండ్స్లో ట్యాక్స్ఫుల్ అవుతుంది. అలాగే అన్రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ పర్సన్లో డొనేషన్ రిసీవ్ చేసుకున్నది అతని దాంట్లో కూడా ట్యాక్స్ఫుల్ అవుతుంది అని పాయింట్. ఓకే సో ఇక్కడ ద అమౌంట్ పేబుల్ టు వుడ్ బి చార్జబుల్ బోత్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అప్లికేషన్ ఉంటే దాని విత్డ్రా అనేది విత్ ఇన్ 30 daysలో చేసుకోవాలి. కానీ కొన్ని జస్టిఫై అలాగే అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ పర్మిషన్ ద్వారా ఈవెన్ మోర్ దెన్ 30 days అయినా అప్లికేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. పాయింట్ ఇక్కడ. ఇక్కడ అంటే ఇన్నోస్ రీసెర్చ్ సంబంధించి మొత్తం 12 lakhs కంట్రిబ్యూట్ చేస్తే దాంట్లో ల్యాండ్కి డిడక్షన్ అయితే ఇవ్వము, కానీ మిగతా రిమైనింగ్ అమౌంట్ 7 lakhs 150% వెయిటెడ్ డిడక్షన్ ఇస్తాం. అలాగే ఇక్కడ 2 lakhs ఉంది. 2 lakhs అనేది సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి, మరి దీనికి కూడా 150% వెయిటెడ్ డిడక్షన్ అంటే మొత్తం 30,50,000 అనేది ఇస్తాం. మరి ఇక్కడ అంటే సెక్షన్ 32 ప్రకారము డిప్రిషియేషన్ ఎంత మామూలుగా బ్యాక్వర్డ్ స్పెసిఫైడ్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా మొత్తం ఒక 4 స్టేట్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో అంటే అడిషనల్ డిప్రిషియేషన్ మామూలుగా 20% ఇస్తాం, కానీ ఈ స్టేట్లో మాత్రం 35% అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ 15% వస్తుంది. అలాగే మామూలుగా డిప్రిషియేషన్ వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఓన్లీ 32 ప్రకారం కాబట్టి సో
30 crores మీద 15% డిప్రిషియేషన్ ఫుల్, అలాగే అడిషనల్ డిప్రిషియేషన్ 35%. కానీ ఇక్కడ సెకండ్ 25 crore 25 crore సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. కానీ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీలో ఓన్లీ 20 crore, అంటే 20 crore మీద 35%. అది కూడా ఓన్లీ హాఫ్ ఇయర్, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ 180 days, మోర్ దెన్ 180 days కాదు, లెస్ దెన్ 180 days. అక్కడ 20.37 crore అనేది డిప్రిషియేషన్ అలౌబుల్. ఓకే రైట్. ఇక్కడ మొత్తము అంటే డిప్రిషియేషన్ సెక్షన్ 32 కంప్యూటర్స్ మామూలుగా ఇప్పుడు మ్యాక్సిమం డిప్రిషియేషన్ ఏంటంటే 40% మ్యాక్సిమం డిప్రిషియేషన్. సో 10 lakhs కంప్యూటర్ మీద 40%. కానీ ఇది పర్చేజ్ చేసింది నవంబర్ కాబట్టి విత్ లెస్ దెన్ 180 days కాబట్టి హాఫ్ డిప్రిషియేషన్ అంటే 2 lakhs. 10 lakhs మీద 40% 4 lakhs. సో హాఫ్లో అంటే 2 lakhs మాత్రమే. రైట్. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ 12A మామూలుగా అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ 85% వరకు అలౌబుల్. మరి ఇక్కడ మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? వాలంటరీ కాంట్రిబ్యూషన్ 15 lakhs, మామూలుగా హౌస్ ప్రాపర్టీ నుంచి 10 మొత్తం 25 lakhs ఉంది. దీంట్లో అప్లికేషన్ ఇన్కమ్ ఎంత చేయాలి? 85% అంటే 21 పాయింట్ చేయాలి. కానీ ఇక్కడ ఓన్లీ 4 అలాగే 8 12 చేశారు. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 9.25 అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం ఆ ఇయర్. మరి ఇక్కడ 10 subsection 47 కన్నా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ నోటిఫైడ్ దీనికి 5% రేట్ అనేది రేట్ అనేది 5%. మరి నాన్ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా కాబట్టి హైయెస్ట్ రేట్ అంటే 30%. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 2 యూనిట్ 1 నుంచి యూనిట్ 1కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఇండియాలో అది మోర్ దాన్ 20 crores కి నా ట్రాన్సాక్షన్ వాల్యూ మోర్ దాన్ 20 crores ఉంటే స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేసి, అంటే అవన్నీ 2 అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, డీమ్డ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఇండియాలో. సో మోర్ దాన్ 20 crores కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అప్లై అవుతుంది. ఇక్కడ 20 lakhs meters 125 rupees యూనిట్. సో 20 crores అనేది దాటుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లై అవుతున్నది పాయింట్. సో ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయకపోయినా లేదా అండర్ రిపోర్టెడ్ అయినా ఇక్కడ అంటే పెనాల్టీ ఏ విధంగా అంటే ఏ సెక్షన్కి ఏ విధంగా వేయచ్చు అంటే 2% వాల్యూ ట్రాన్సాక్షన్ మీద 200% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ రిపోర్ట్ ఇన్కమ్ మీద, అంటే 1 and 3 డి ఆన్సర్. మరి ఇక్కడ అంటే అసెసింగ్ ఆఫీసర్ అంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై చేసి 34 lakhs ఎన్హాన్స్డ్ ఇన్కమ్ 34 lakhs అమౌంట్ని ఇంక్రీజ్ చేశారు. మరి ఇంక్రీజ్ చేసిన అమౌంట్ ఎన్హాన్స్డ్ ఇన్కమ్ ఏదైనా లాసెస్ ఉంటే మరి క్లైమ్ చేసుకోవచ్చు. అంటే డిడక్షన్ చాప్టర్ 6 డిడక్షన్ మాత్రం క్లైమ్ చేసుకోవడానికి లేదు ఎన్హాన్స్డ్ ఇన్కమ్ మీద. ఓకే సో బి అనేది ఆన్సర్ దానికి. మరి ఇక్కడ అంటే ఒక ప్రాపర్టీ డీలర్ 2 crores అమౌంట్ మామూలుగా 1.28 crores ఉన్న అంటే 1.8 crores వేరే పార్టీకి సేల్ చేశారు. మామూలుగా స్టాంప్ డ్యూటీ వాల్యూ 2 crores. మరి అతను హ్యాండ్స్లో ఏ విధంగా ట్యాక్స్ఫుల్ అవుతుంది అంటే ఏ విధంగా మామూలుగా అతను పర్చేజ్ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంటే 1.54, కొన్నది కూడా అంతే. సో 2 crores మనం 2 crores ఇప్పుడు ట్రీట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 2 crores ట్రీట్ చేస్తాం. సో 50 lakhs బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేసి మిగతా రిమైనింగ్ ఈ డిఫరెన్స్ 20 lakhs అమౌంట్ని అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఎవరైతే రిసీవ్ చేసినా అతని హ్యాండ్స్లో ట్యాక్స్ఫుల్ చేస్తారు. అంటే ఇక్కడ 50 lakhs వుడ్ బి ట్యాక్స్ఫుల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రంజన్, 20 lakhs వుడ్ బి ట్యాక్స్ఫుల్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇన్కమ్. ఓకే రైట్. ఎందుకంటే ప్రాపర్టీ డీలర్ అంటే ఇది బిజినెస్ ఇన్కమ్. Profits derived from business are undertaken to qualify 80IB కింద డ్యూటీ డ్రాబ్యాక్ రిసిప్ట్స్ ఇవ్వం కానీ మిగతా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ పవర్ ఇవన్నీ ఇస్తా అంటే 1 2 3 134 అంటే 134 సి ఆన్సర్. నెక్స్ట్ ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్లో ఎంటర్ అయింది. మరి అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ బిజినెస్ ఇన్కమ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే పొలిటికల్ పార్టీ బోర్చర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ సంబంధించిన అమౌంట్ అయితే డిడక్ట్ చేయం, కానీ చాప్టర్ 6 డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ట్యాక్స్ఫుల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ ఇక్కడ
సారీ. Yeah, such expenditure is not allowable as deduction while computing its business income, but is allowable as deduction from gross total income. Okay, right. C is the answer, right? Rental income earned from business of letting of properties. Yeah, next up. ఇప్పుడు 37 lakhs ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించి, ప్లాంట్ అండ్ మిషనరీ సెకండ్ హ్యాండ్, ఫ్యాక్టరీ బిల్డింగ్, ఫర్నిచర్ సంబంధించి మొత్తం 62 lakhs 37 8 lakhs. ఓకే, సో పేమెంట్ కూడా ఈసీఎస్ ద్వారా చేశారు. అంటే ఇక్కడ డిజల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఏం లేదు. సో యూజ్ ఆఫ్ అసెట్స్ కూడా మోర్ దాన్ 180 days అంటే ఫుల్ డిప్రిషియేషన్ క్లైమ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ అడుగుతున్నారు. 1st April కొన్నది మాత్రం 1st April 1 year అయింది కాబట్టి, సో ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే 15% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఫర్నిచర్ అయితే 10%, బిల్డింగ్ కూడా 10%. సో మనం ఏ అనేది ఆన్సర్. మరి అసెసింగ్ ఆఫీసర్ అంటే బిజినెస్ ఓపెనింగ్ 8 AM to 10 PM అంటే 8 నుంచి అంటే బిఫోర్ 8 to 10 PM ఎప్పుడైనా అసెసింగ్ ఆఫీసరు అరైవ్ కావచ్చు, ఎస్ఎస్సి యొక్క ప్రిమైసెస్. మరి యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 133B ప్రకారం మాత్రం ఇక్కడ అంటే 8:30కి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం సెక్షన్ 133B ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ ఎంటర్ అయ్యాడు హోటల్కి. మరి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. అసెసింగ్ ఆఫీసర్ కెన్ ఎంటర్ ప్రిమైసెస్ at 8 PM బట్ కెనాట్ టేక్ అవే బుక్స్ ఆఫ్ అకౌంట్ kept at the hotel అనేది ఆన్సర్. సో డి. నెక్స్ట్ మరి సెక్షన్ 132 అంటే సెర్చ్ సంబంధించి, మరి సెర్చ్ సంబంధించి పెనాల్టీ ఎంత? పెనాల్టీ 30% ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వుడ్ బి అట్రాక్టెడ్ ఈవెన్ ఇఫ్ మిస్టర్ ఆకాష్ వాజ్ హెలెంట్రీ మేడ్ ఏ డిక్లరేషన్ అండర్ సెక్షన్ 132(4). ఓకే, నెక్స్ట్ అంటే బిల్డింగ్ని జనవరి నుంచి అంటే బిల్డింగ్ని సబ్లీజ్కి తీసుకున్నారు, అలాగే హైర్కి మిషనరీ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ టీడీఎస్ అనేది అప్లై అవుతుంది అంటే ఎక్స్పెండిచరే కదా. ఇప్పుడు సబ్లీజ్ తీసుకున్నప్పుడు బిల్డింగ్ సంబంధించి లీజ్ రెంటల్స్ పే చేయాలి, మామూలు రెంటల్ హైర్ ఛార్జెస్ పే చేయాలి. మరి దీనికి ఎట్లా అంటే మిషనరీకి అయితే 2%, అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ అయితే 2%, హైర్ ఛార్జెస్, బిల్డింగ్ రెంట్ కాబట్టి 10%. మరి అంటే ఇప్పుడు ప్రెజెంట్ 2,40,000 అంటే 2,40,000 ఎక్సీడ్ అయితే రెంట్ అనేది డిడక్ట్ చేయాలి. మరి బిల్డింగ్ యాన్యువల్ రెంట్ అంతా 20,000 అంటే 2,40,000 July 2019. ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ July 2019 అంటే మహా అంటే 9 months. సో 1,80,000 9 months కాదు, ఇక్కడ 1 yearగా తీసుకోవాలి మనం. 1 year తీసుకున్నప్పుడు 2,40,000 ఉందా లేదా చూసుకోండి. 2,40,000 ఆర్ మోర్ అనేది ఉందా? సో 2,40,000 ఆర్ మోర్ ఉంది కాబట్టి సో టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే 1,80,000. ఇప్పుడు 6 months 15,000 90,000 2% అనేది ప్లాంట్ అండ్ మిషనరీ. హైర్ ఛార్జెస్ 2% హైర్ ఛార్జ్. అలాగే సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్ ఉన్నారు, సో అది రెంట్గా కన్సిడర్ చేయం. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ రెంట్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ నోటిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ అంటే 5%, మరి నాన్ రెసిడెంట్ కాబట్టి 5 ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేసి డిడక్ట్ చేస్తాం. ఓకే, తర్వాత 3 lakhs ఇది నాన్ జ్యూరిస్డిక్షన్ ఏరియా కాబట్టి 30% హైయెస్ట్ రేటు. సో TDS 5.20 is attract on interest payment 5 lakhs to foreign company. TDS 31 point is attract onto. So D is the answer. Okay, right. Thank you.